కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాక ఆ పార్టీలో కలకలం రేపింది. ఆ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని అంటున్నారు. అయితే ఈ విషయంలో జీవన్ రెడ్డి అలకబూనారు. ఇక పార్టీ అధినాయకత్వం పైన గుర్రుగా ఉన్నట్లు తెలిసిందే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో జాయినింగ్ నేపథ్యంలో పలు కండిషన్లు కూడా సంజయ్ కుమార్ పెట్టినట్లుగా తెలిసిందే. ఇక జగిత్యాల అభివృద్ధికి దాదాపు 80 కోట్లు కావాలని కోరినట్లుగా తెలిసిందే. కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాక ఆ పార్టీలో కలకలం రేపింది. ఆ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఇక ఈ విషయంలో జీవన్ రెడ్డి అలకబూనారు. పార్టీ అధినాయకత్వం పైన గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో జాయినింగ్ నేపథ్యంలో పలు కండిషన్లు కూడా సంజయ్ కుమార్ పెట్టినట్టుగా తెలిసిందే. జగిత్యాల అభివృద్ధికి దాదాపు 80 కోట్లు కావాలని కోరినట్లుగా తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాక ఆ పార్టీలో అయితే కలకలం రేపింది. అయితే ఆ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని అంటున్నారు. అయితే ఈ విషయంలో జీవన్ రెడ్డి అలకబూనినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ అధినాయకత్వం పైన గుర్రుగా ఉన్నట్లు తెలిసిందే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో జాయినింగ్ నేపథ్యంలో పలు కండిషన్లు కూడా సంజయ్ కుమార్ పెట్టినట్టుగా తెలిసింది. జగిత్యాల అభివృద్ధికి దాదాపు 80 కోట్ల రూపాయలు కావాలని కోరినట్లుగా తెలిసిందే.